పెద్దలు మనకి అనుభవాల ఆధారంగా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాలు మనం ఎదుర్కోకూడదనేటువంటి ఉద్దేశంతో మనకి కొన్ని మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు. అది గురు తుల్యులైనా కావచ్చు, లేదనంటే పెద్ద వయస్కులు ఎవరైనా కావచ్చు. కొంతమంది కానీ మనం వాళ్ళ మాటల్ని పెడచెవిన పెడుతూ ఉంటాం. అలా పెడచెవిన పెట్టినటువంటి శిష్యుల కథని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. పెద్దవాడైనటువంటి ఒక గురువు ముగ్గురు శిష్యుల కంట పెద్ద పెద్ద దుంగలను ఇచ్చాడట. ఇవి మోసుకుంటూ అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళండి అని చెప్పి. అవి భుజాన మోసుకుంటూ వెళ్తున్నటువంటి వాళ్ళకి ఒక మాట చెప్పాడట. మిమ్మల్ని ఎవరు అనుసరించటం కానీ, అనుకరించటం కానీ, పరిశీలించటం కానీ చెయ్యరు. మీ అంతరాత్మకే వదిలేస్తున్నాను. ఈ దుంగలు మోసుకుంటూ అడవి గుండా వెళ్ళిపోతే మీ ప్రయాణం సులువవుతుంది, లేదనంటే మీ ప్రయాణం కష్టతరం అవుతుంది. చేరుకోవాలనుకున్నటువంటి లక్ష్యానికి చేరుకోలేరు అని మాత్రమే చెప్పి పంపిస్తాడట. ఇక ఈ ముగ్గురు శిష్యులు వేరు వేరు దారుల్లో వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించారు. అడవి మధ్యలో గుండా వెళ్తూ ఉన్నారు. మొదటి శిష్యుడు కాస్త దూరం ప్రయాణం చేసిన తర్వాత ఈ భుజం పైన మోస్తున్నటువంటి అడవి దుంగ చాలా బరువుగా అనిపించిందట. అబ్బా, ఈ గురువు గారికి ఏమీ పని లేదు, ఇది మోస్తూనే చాలా బరువు అవుతుంది, దీన్ని మోసుకుంటూ వెళ్తే నా లక్ష్యం చేరటం సులువని చెప్తాడేంటి, ఈ అడవిలో నన్ను ఎవరు చూస్తారులే అనుకుంటూ ఆ దుంగను అక్కడ పడేసి చాలా ప్రశాంతంగా తాపిగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడట. ఇక రెండో శిష్యుడు ఉన్నాడు కదా, రెండో శిష్యుడు కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి కూడా విపరీతమైనటువంటి బరువుగా అనిపిస్తుందట. అబ్బా, ఈ దుంగని ఇంకెంత దూరం మొయ్యాలరా బాబు, నా వల్ల అవ్వలేకపోతుంది, ఇంత పెద్ద దుంగని మొయ్యాలని ఏముంది, కాస్త సగంగా నరికి మిగిలిన దాన్ని మోద్దాంలే అని చెప్పి ఆ దుంగని కాస్త సగంగా నరికేసి తాపిగా చేతిలో పట్టుకొని ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడట. ఇది రెండో శిష్యుడు చేసినటువంటి పని. కానీ మూడో శిష్యుడు ఉన్నాడు కదా, ఎంత కష్టమైనా పట్టు వదలకుండా గురువుగారి మాట పైన గౌరవంతో ఆ దుంగని అలాగే మోస్తూ మోస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడట. అలా ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు నదిలో నుండి ప్రవహిస్తున్నటువంటి ఒక పెద్ద కాలువని దాటాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయట. మొదటి వాడి దగ్గర ఏ దుంగ లేదు కాబట్టి దాటలేకపోయాడు. రెండో వాడి దగ్గర దుంగ ఉంది, కానీ ఆ దుంగని ఇటు చివర అంచున దుంగని ఆనిస్తే రెండో చివర ఆంచడానికి వీలు లేనంత పొట్టిగా ఉంది కాబట్టి ఆ దుంగతో దాటలేకపోయాడు. కానీ మూడో శిష్యుడు మాత్రం తన దగ్గర ఉన్నటువంటి పొడవాటి దుంగని ఈ చివర అంచున వేస్తే ఆ చివర అంచు వరకు వెళ్ళేంతటి పొడవాటి దుంగ తన దగ్గర ఉంది కాబట్టి చక్కగా ఆ కాలువ పైన దుంగని పరిచి దానిపైన నడుచుకుంటూ రెండో వైపు చేరుకొని దుంగని తీసేసుకొని తను చేరుకోవాలనుకున్నటువంటి లక్ష్యానికి చేరుకున్నాడట. చిన్న కథ అయినప్పటికీ పెద్దల మాటని పెడచెవిన పెట్టకూడదు. పెద్దల మాట చద్దన్నం మూట అనేటువంటి సామెతని గుర్తు చేసే విధంగా ఉంది కదా. లక్ష్యాన్ని చేరుకోవటానికి ఇలాంటి కాలువలు ఎదురవుతాయని ముందే తెలిసి గురువు గారు దుంగని తీసుకువెళ్ళమని చెప్పారు. ఆ దుంగ మూస్తున్నప్పుడు నిన్నెవరు చూడరు, నిన్నెవరు అనుసరించరు, నీ ఆత్మకి మాత్రమే వదిలేస్తున్నాను అని కూడా చెప్తాడు. ఎవరైతే పట్టుదలతో గురువు గారి మాట పైన నమ్మకంతో గౌరవంతో ముందుకు సాగారో వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగారు. కానీ ఎవరు చూడట్లేరు కదా, మనల్ని ఎవరు అనుసరించట్లేరు కదా అని మధ్యలోనే తమ లక్ష్యాన్ని వదిలేసినటువంటి వాళ్ళు, తమ ఆలోచనని పక్కదారి పట్టించుకున్నటువంటి వాళ్ళు లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ఇలాగే మన జీవితంలో కూడా మనకి ఎంతో మంది పెద్దవాళ్ళు, గురువులు ఎన్నో మంచి విషయాలు చెప్తూ ఉంటారు. కానీ మనం వాటిని పెడచెవిన పెట్టేసి మనం ఎంచుకున్నటువంటి దారిలోనే మనం నడుస్తూ ఉంటాము, ఓటమి పాలు అవుతూ ఉంటాము. అందుకని ఎవరైనా పెద్దలు మంచి మాటలు చెప్పినప్పుడు కాస్త జాగ్రత్తగా పరిశీలించి వాటిని అవసరమైన చోట తూచా తప్పకుండా పాటించేటువంటి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.